హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టే అసాంఘిక శక్తుల ఆట కట్టించేందుకు అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించారు. ఆన్లైన్ వేదికలపై తప్పుడు ప్రచారాలు చేసే వారిని పసిగట్టడంతో పాటు అసాంఘిక శక్తుల కదలికలను AI ఆధారంగా పనిచేసే సాకై అప్లికేషన్ విశ్లేషించనుంది. హైదరాబాద్ పోలీస్ IT విభాగం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సరికొత్త టెక్నాలజీ నగర రక్షణలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతోందనే అంశాలపై మా ప్రతినిధి రమేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. హైదరాబాద్ నగర పోలీసులు శాంతి భద్రతలు విఘాంత కలిగించకుండా కూడా సరికొత్త ప్రయోగాన్ని చేపట్టడం జరిగింది. ఈసారి ఈ ప్రయోగాత్మకంగా సంబంధించి సాకాయిని ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు ప్రయోగాత్మకంగా పరిశీలించి దాంట్లో ఫలితాలు విజయవంతంగా రావడంతో కూడా రాబోయే రోజుల్లో వాటిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టడం. అయితే సామాజిక మాధ్యమంలో కూడా మతపరమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా పోస్టులు చేసినట్లయితే ఖచ్చితంగా సాకాయి ద్వారా గుర్తించి ముందస్తుగానే వాటిని నియంత్రించేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పి కూడా అధికారులు హైదరాబాద్ IT పోలీసు సంబంధించి కూడా ప్రత్యేకంగా రూపొందించిన సాకాయిలో ప్రత్యేకంగా రూపకల్పన చేయడం జరిగింది. ఇప్పటికే తాజాగా 2 ఘటనలకు సంబంధించి కూడా తీసుకొని దాంట్లో ప్రయోగాత్మకంగా తీసుకోవడం, దాంట్లో విద్వేషాలకు రెచ్చగొట్టే వాటిని పోస్టు చేసిన వారిపైన కూడా గుర్తించడంతో పాటు వాటిని ఇమీడియట్గా సామాజిక మాధ్యమం నుంచి కూడా తొలగించేందుకు కూడా ఇప్పటికే సంస్థలకు సంబంధించి కూడా సోషల్ మీడియా సంస్థలకు సంబంధించి కూడా నివేదిక ఇచ్చి వాటి నుంచి తొలగించే పరిస్థితి అవుతుంది. ఉదాహరణకు పురాణపూల్లో ఒక ఘటనలకు సంబంధించి కూడా మొత్తం 85కు సంబంధించిన సామాజిక మాధ్యమంలో పోస్టులు వచ్చాయి. అవి మతసారకు సంబంధించిన పోస్టులుగా ఉన్నట్లు కూడా వాటిని గుర్తించి జరిగింది. మరొక పక్క తాజాగా జరిగిన గుడిమల్కాపూర్ ఘటనలో దాదాపు 125కి సంబంధించిన పోస్టులను కూడా ఇటు అధికారులు గుర్తించి వాటిని కూడా తొలగించేందుకు కూడా ఆ సంస్థలకు సంబంధించి కూడా నివేదిక ఇచ్చి తర్వాత వాటిని అయితే తొలగించడం జరిగింది. అయితే ముందస్తుగానే ఈ సాకాయి ద్వారా అంటే ఇటు సోషల్ మీడియా అబ్జర్వేషన్ అండ్ సైబర్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా ఇవన్నీ కూడా గుర్తించి ముందస్తుగానే వాటి పరిస్థితులను ముందే గమనించి మొత్తం 3 కేటగిరీలకు కూడా దీన్ని రూపొందించడం జరిగింది. హై రిస్క్తో పాటు మిడిల్ రిస్క్, తర్వాత లో రిస్క్తో పాటు ఇవన్నీ కూడా 3 కేటగిరీలకు రూపొందించడం. హై రిస్క్ అయితే ఇమీడియట్గా పోస్టుల ద్వారా మత ద్వారా కానీ తర్వాత విద్వేషంగా రెచ్చగొట్టే విధంగా సున్నితమైన అంశాలను ఏవైతే ఉన్నాయో వాటిని ముందస్తుగానే ఇటు డైల్ 100తో పాటు తర్వాత ఇంటెలిజెన్స్ విభాగం, తర్వాత సామాజిక మాధ్యమంలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా కూడా పోస్టుల ఆధారంగా కూడా వీరందరినీ కూడా కోడీకరించి తర్వాత వాటిని విశ్లేషించి తర్వాత వెంటనే వాటిని గుర్తించడంతో పాటు వాటిని తొలగించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. తర్వాత వ్యక్తిగత విషయాలతో పాటు తర్వాత ఎవరైనా ద్వేషించినట్లయినా వారిని ముందస్తుగానే గుర్తించడం జరుగుతుంది. దాంతో ఆ పోస్టులను పెట్టిన వారు తర్వాత ఆ పోస్టులకు సంబంధించి ఏ IP నుంచి వస్తుంది, ఎన్నిసార్లు ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. లోకి సంబంధించి కూడా కేవలం కొంతవరకు మాటపరంగా సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ద్వేషించుకునే ఉంటుంది కానీ అది లో రిస్క్ అని చెప్పి కూడా ఆ విధంగా కూడా ఈ 3 కేటగిరీలు అయితే ఇప్పటికే కేటాయించడం జరిగింది. మరొక పక్క డైల్ 100తో కూడా ఎవరైతే ఫిర్యాదు చేయడం జరిగిందో లేదా సామాజిక మాధ్యమంలో ఎవరైనా ఫిర్యాదు చేయడం జరిగిందో వాటిని పరిశీలనకు సంబంధించి కూడా అంటే పూర్తిగా ఫిర్యాదుకు సంబంధించి సాల్వ్ అయ్యేంత వరకు కూడా మినిట్ టు మినిట్ అప్డేట్ విధంగా కూడా ఈ సాకాయి కూడా ఉపయోగపడుతుందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మహిళలకు సంబంధించి వేధింపులు కానీ తర్వాత చిన్నారుల పైన వేధింపులతో పాటు డ్రగ్స్ తర్వాత సైబర్ క్రైమ్లకు సంబంధించి ఇలాంటి అంశాలపైన కూడా ఈ సాకాయి పనిచేయడంతో పాటు కోడీకరించి అన్నిటిని కూడా ఒకే దగ్గరికి తీసుకువచ్చి కోడీకరించి అసలు సామాజిక మాధ్యమంలో ఎవరు పోస్ట్ చేసినా ఎవరు ఎన్నిసార్లు ఇలాంటి విషయాలపై చర్చించినా కానీ ఎలాంటి పోస్టులు పెట్టిన పైన కూడా ప్రత్యేకంగా వాటిని గుర్తించి వారికి సంబంధించి ఒక ప్రత్యేకంగా ట్రాకింగ్ ఏర్పాటు చేసి తర్వాత వారిని వెంటనే గుర్తించేందుకు కూడా ఈ సాకాయి పనిచేస్తుందని చెప్పి కూడా IT సెల్ విభాగం ప్రత్యేకంగా రూపొందించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇటు ప్రముఖులు కానీ తర్వాత పండుగలు కానీ తర్వాత మత విద్వేషాలకు సంబంధించి కూడా రెచ్చగొట్టే పోస్టులను పెట్టిన వాటిపైన కూడా ప్రత్యేకంగా ఈ సాకాయి నిరంతరం నిఘా ఏర్పాటు చేసి శాంతి భద్రతల్లో విఘాంతం కలిగించకుండా తగు జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా ఈ సాకాయి అయితే రూపొందించినది. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు ఇది ప్రయోగాత్మకంగా ప్రయోగించినప్పటికీ రాబోయే రోజుల్లో దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించి శాంతి భద్రతల్లో విఘాంతాలు కలిగించకుండా సైబర్ క్రైమ్తో పాటు తర్వాత మహిళలు చిన్నారుల వేధింపులతో పాటు ఇటు డ్రగ్స్ కానీ తర్వాత ఇతర వాటిపైన
ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేసేందుకు కూడా ఈ సాకాయి పనిచేస్తుందని చెప్పి కూడా ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే వెల్లడించింది. రాబోయే రోజుల్లో అన్ని వాటిలో ఈ ప్రజల శాంతి భద్రతలో సంబంధించి కూడా ప్రశాంతంగా ఉండేందుకు కూడా ఈ రకంగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రత్యేకంగా నిఘా పెట్టి ఇదన్నీ కూడా కోడీకరించి వచ్చిన సమాచారంతో కూడా ముందస్తుగానే సమాచారంతో కూడా ఏర్పాటు చేస్తామని చెప్తుంది. అదేవిధంగా సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన వారిపైన కూడా ప్రత్యేకంగా నిఘా పెట్టి వారి అకౌంట్లకు సంబంధించి కూడా పూర్తిగా ఎన్నిసార్లు రెచ్చగొట్టే విధంగా చేయడం జరిగింది. వారి అకౌంట్లను బ్లాక్ చేసే విధంగా కూడా ఈ సాకాయి పనిచేస్తున్నారు. కాబట్టి పూర్తిగా సోషల్ మీడియాలో ఎవరైతే సామాజిక మాధ్యమంలో కానీ తర్వాత విద్వేషపూర్వకంగా కూడా ఏ విధంగా ఏర్పాటు చేయడం జరిగిందో అలాంటి వారిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి శాంతి భద్రతలను ప్రశాంతం కల్పించేందుకు కూడా ఈ సాకాయి ఉపయోగపడుతుందని చెప్పి కూడా హైదరాబాద్ పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది.